షాలోమ్. ఈరోజు కొన్ని అద్భుతమైన విషయాలు దేవుని లేఖనాల్లో నుంచి మనం పొందుకుందుము గాక. ఆమేన్. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు మంచి ఫెయిత్ఫుల్గా ఉండేవాళ్ళు, భక్తులు. అందులోకి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. ఆయన మైండ్లో దేని కొరకైతే ప్రార్థిస్తున్నాడో, ఎబ్బేజీలాగా 4:9 ఆయన అడిగినట్లుగా నన్ను కాపాడు, నాకు ఈ విషయాల్లో నీ సహాయము, నీ తోడు, నీ దీవెన కావాలి అని అడిగి కీర్తన 20:4 ప్రకారంగా నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు అది అయిపోయింది వాడికి. దేవుడు దాన్ని గ్రాంట్ చేశాడు. చాలా హ్యాపీగా వెళ్ళిపోయాడు. చాలా త్వరగా ఆయన జీవితంలో ప్రార్థనకు ఆన్సర్ వచ్చింది. రెండో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన కూడా భక్తుడే. ఈయన ప్రార్థన చేస్తున్నప్పుడు సేమ్ దేవుడు వచ్చి అడిగాడు ఏం కావాలి నీకు అని. కానీ ఈయన ఏమన్నాడంటే నీ చిత్తములో ఉన్నది నాకు కావాలన్నాడు. ఏమడిగాడు? నీ చిత్తములో ఉన్న ఆశీర్వాదం, నీ చిత్తములో ఉన్న ఏదైతే నా లైఫ్లో జరగాలో, ఏదైతే నా లైఫ్లో పొందాలో అది నాకు కావాలి. అప్పుడు దేవుడు అన్నాడు అంత ఈజీ కాదన్నాడు. ఈజీ కాకపోయినా సరే అదే కావాలన్నాడు. మళ్ళీ దేవుడు చెప్పాడు దానికి కొన్ని శోధనలు వస్తాయి కాబట్టి అందులో నువ్వు సువర్ణంలా కనపడాలి. నీకు ఎన్నో శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, వాటిని భరించాలి, సహించాలి, తట్టుకోవాలి. ఎన్నో పోరాటాలు వస్తాయి, వాటన్నిటిని నువ్వు జయించాలి. పోరాటాలను ఏం చేయాలి? జయించాలి. శోధనలన్నిటిని ఏం చేయాలి? సువర్ణంగా సహించి సువర్ణంగా మారాలి. శ్రమలు, బాధలు, ఇబ్బందులు వచ్చినప్పుడు తట్టుకోవాలి. ఇదంతా నీ వల్ల అవుతుందా? అప్పుడు ఆయన అన్నాడు నువ్వు ఉంటే ఎందుకు కాదు ప్రభు అన్నాడు. ఇవన్నీ అయితేనే నీ చిత్తంలో ఉన్నది నేను పొందుతానంటే ఎస్, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు సువర్ణంగా మార్చబడడం, నువ్వు సహించడం, నువ్వు భరించడం, నువ్వు తట్టుకోవడం, నువ్వు విజయాన్ని పొందడం, ఇది నా చిత్తం ఇది అని దేవుడు చెప్పినప్పుడు ఐఎమ్ రెడీ అని చెప్పాడు. నెక్స్ట్ మూమెంట్, అంతవరకు ఆయనకి బండి ఉండేది. బండి ఎవడ పట్టుకెళ్ళిపోయాడు. శోధనలు స్టార్ట్ అయినాయి. ముందు దేవుడు ఆయనతో మాట్లాడాడు కాబట్టి ఆ శోధనలో ఆయన ఎలా ఉన్నాడంటే సహించాడు, సువర్ణంగా మారాడు. శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఆయన తట్టుకున్నాడు. వీటన్నిటికీ దేవుడు ఒకటి చెప్పాడు, ఈ శోధనలు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ పోరాటాల్లో నిన్ను విజయ తీరాలకు తీర్చగలిగేది ఇది ఒక్కటే. ఇది గట్టిగా పట్టుకో అని చెప్పి దేవుని వాక్యాన్ని అదే రీతిగా ఆయనకి ఆ విషయాలు బోధించే ఒక దైవజనుడిని దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ దైవజనుడు ఏం చేస్తాడంటే ఆయనకి ముందున్న శోధనల గురించి, ముందున్న వాగ్దానాల గురించి తెలియజేసేవాడు, దాని కొరకు సిద్ధపరిచేవాడు. ఈరోజు సేవకులు మేము చేసే పని ఏంటంటే మీ ముందు ఉండే పరిస్థితులు, శోధనలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటన్నిటి కొరకు మనం ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయిన వాడు ఏం చేస్తాడంటే ఆ శోధనల్ని జయిస్తాడు, లేకపోతే శోధనల్ని అధిగమిస్తాడు. ప్రిపేర్ కానివాడు, ఎగ్జామ్లో ప్రిపేర్ కానివాడు ఏమవుతాడు? కాబట్టి మనకు ఎదురయ్యే పరిస్థితులన్నీ కూడా బైబిల్ ప్రకారంగా 5:4 ప్రకారంగా రోమన్స్లో ఏమని ఉంటుంది? బైబిల్ తీస్తే కానీ 5:4 శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందు పారిపోదుము, లేదు అతిశయింతం.
కాబట్టి ఆయన లైఫ్లో దేవుడు చెప్పాడు సర్టన్ టైం ఇది. ఆల్రెడీ శ్రమల గురించి మీకు ఓల్డ్ టెస్ట్మెంట్లో చూస్తే జెనసిస్ 15లో చెప్పాడు 400 years అని చెప్పాడు వాళ్ళకి. బబులోన్లో ఉన్నప్పుడు కూడా 70 years అని చెప్పాడు. దానికి ఒక టైం ఉంటుంది అమ్మా. ఇప్పుడు మీరు వడ వేసేటప్పుడు నూనెలో దానికి ఒక టైం ఉంటుంది. ఒక రోజంతా వడలేసే వాళ్ళు ఎవరు? ఉదయం నుంచి సాయంత్రం వరకు వడ నూనెలో ఒకవేళ కనుక ఉందనుకోండి, ఎలా ఉంటుంది? మనకి అర్థమైపోయింది అది సీనెట్. సర్టన్ టైం అది. ఆ కలర్ వచ్చే వరకు ఏమండి దానికి ఒక టైం ఎలా ఉందో దేవుడు కూడా ప్రతి దానికి ఒక టైం పెట్టాడు. సమస్యలు అందుకే పౌలు గారు ఏమన్నారంటే, ప్రిపేర్ అయిన వాడికి శ్రమలు ఎలా ఉంటాయంటే 4:16 ఉంటుంది 2 Corinthiansలో 16-17లో చులకన క్షణమాత్రం అంటాడు. ఎంతసేపట? క్షణమాత్రం ఉండు ఈ చులకన శ్రమ. అంటే ప్రిపేర్ అయ్యేవాడికి చాలా ఈజీ. ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేవాడికి చాలా ఈజీ అది రైట్. కానీ ప్రిపేర్ కాని వాడికి చాలా కష్టం, చాలా హార్డ్ వచ్చిందంటాడు. నీ ముఖం అంటాను నేను, చాలా హార్డ్గా వచ్చింది పేపర్. నువ్వు ప్రిపేర్ కాకపోతే హార్డ్, నువ్వు ప్రిపేర్ అయితే అన్నీ కూడా సాఫ్ట్. కాబట్టి మనల్ని ప్రిపేర్ చేసేది కూడా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యం. ఆయనలో నిజంగా ఆ డిజైర్ ఆయనకు ఉంది కాబట్టి సెకండ్ పర్సన్ దేవుడు చెప్పినట్లుగా ఆ శోధనల్లో, ఆ శ్రమల్లో, ఆ పోరాటాల్లో వాక్యానుసారమైన అనుభవాన్ని పొందాడు. నెక్స్ట్ మూమెంట్ ఆయన జీవితంలో దేవుడు ఇచ్చింది కొన్ని తరాలకి సంబంధించింది. హల్లెలూయా. మనం అడిగేది మనతోనే అయిపోతుంది అది, కానీ దేవుడు ఇచ్చేది ఆయన వచ్చే వరకు ఉంటుంది. ఆమేన్. కాబట్టి ఈరోజు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, నేను కోరుకున్న స్థానంలో ఉండటం నాకు కావాలా? దేవుడు కోరుకున్న స్థానంలో నేను ఉండటం కావాలా? అర్థమైంది మీకు పాయింట్? నేను కోరుకునే స్థానంలో నేను ఉండటం కావాలా? నీవు ఏ స్థానంలో ఉండాలో దేవుడు కోరుకునే స్థానంలో ఉండటం కావాలా? మొదటిది చాలా ఈజీ, కానీ సెకండ్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా కష్టం అది. కానీ ప్రభుతో ఉన్నప్పుడు నథింగ్. అందుకని దేవుడు చెప్పాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. 9:23 మార్కు సువార్త. నమ్ముట నీ వలన అయితే, నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఇర్మియాలో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మామూలుగా అయితే ఇంపాసిబుల్, కానీ దేవుడు మనతో కలిసినప్పుడు నథింగ్ ఇంపాసిబుల్. దేవునితో లేకుండా ముందే చెప్పాడు ఆయన 15th chapter జాన్లో, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చేయలేరు. నేను ఒక ఆయన గురించి స్టడీ చేసినప్పుడు తాను ఏదైతే అనుకున్నాడో ఆ స్థాయికి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ దాన్ని ఉపయోగించుకోలేదు ఆయన. ఆయనకు ఒకటి అర్థమైంది మైండ్లో, దేవుని పిల్లలకి ఉండవలసిన ఒక ప్రత్యేకమైన ఆలోచన ఏంటంటే, మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, నీ విషయంలో దేవునికి ఒక యూనిక్ పర్పస్ ఉంది. ఇంకా ఇక్కడ కూర్చున్న కొందరికి అది తెలియదు. అంటే ఆ తలంపు ఉందని తెలుసు కానీ అదేంటో తెలియదు. ఎంతమంది నమ్ముతున్నారు మీ విషయంలో దేవునికి ఒక ఏమండి డివైన్ ప్లాన్ అండ్ పర్పస్ ఆయన కలిగి ఉన్నాడు? ఎంతమంది నమ్ముతున్నారు? దావీదు గారు చెప్పారు కీర్తన 40 verses 5 ఆయన చెప్తాడు, నా ఎడల నీకున్న తలంపులు బహువిస్తారములు. కానీ యెషయా గారు ఏం చేశాడు, దాన్ని ఇంకా ఎన్లార్జ్ చేశాడు ఆయన. ఎలాంటి తలంపులు అంటే 55:7-8 మనం చూస్తే 8 నుంచి మనం చూస్తాం, భూమి ఆకాశమునకు
ఎలా ఉందట? ఆకాశం భూమికి ఎలా ఉంది? ఎంత ఉన్నతంగా ఉందో, ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో, మీరు భూమి అయితే నేను ఆకాశాన్ని, నా తలంపులు అంతా మీ విషయంలో అంత ఉన్నతంగా ఉన్నాయి అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చాడు ఆయన. అది అప్పుడైనా ఇప్పుడైనా దేవుని నమ్మిన వారందరి విషయంలో అది వాస్తవం. అది కాబట్టి ఆ ప్లేస్కి ఒక వ్యక్తి ఎలా వెళ్ళాడో ఈరోజు మనం బైబిల్లో చూడబోతున్నాం. ఆమేన్. ఆయన పేరు ఏంటంటే, ఆయన పేరుకి 3 అద్భుతమైన అర్థాలు వస్తాయి. ఒకటేమో వారియర్, పోరాడేవాడు. రెండవ అర్థమేమో ఫాలోవర్, వెంబడించేవాడు. మూడో అర్థమేమో వర్షిపర్, ఆరాధించేవాడు. ఈ పేరు కలిగిన వ్యక్తి ఎవరు? కాదు, మొర్దుకై. అమ్మా అదే అన్నారా? దావీదు అన్నట్టు. గుడ్. మొర్దుకైకి మీనింగ్ ఏంటంటే వారియర్, ఫాలోవర్, వర్షిపర్. 3 టైటిల్స్ ఉన్నాయి ఆయనకి. ఈయన ఓ కామన్ పర్సన్. అయినా పైగా ఈయన ఉన్నప్పుడు ఒక విషయం రాయబడింది. యోషియా టైంలో, యోషియా తర్వాత డైరెక్ట్గా ఎకోన్యాకి వెళ్ళిపోద్ది. ఒకసారి మీరు ఎస్తేరు గ్రంథం తీస్తే, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. మైక్ చూడమది. థ్యాంక్ యూ జీసస్. షూషను కోటలో బెన్యామీయుడునగు, ఏమొస్తుందా? రైట్ చదవండి. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. చాలండి. ఎవరు యెకొన్యా అంటే, యెకొన్యా గురించి మీకు మాథ్యూలోకి వెళ్తే, మాథ్యూ చాప్టర్ 1లో యెకొన్యా గురించి ఒక మాట అక్కడ రాయబడింది. జనరేషన్ లిస్ట్లో ఆయన గురించి అక్కడ మనం ఏం చూస్తామంటే, మొదటి అధ్యాయంలో 11-12 వచనాలు. యూదులు బబులోనునకు కొనుపోబడిన కాలంలో యోషయా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోనునకు కొనుపోబడిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. చాలా. థ్యాంక్ యూ జీసస్. బబులోనుకి ఈ యోషియా అనే వ్యక్తి ఐగుప్తు రాజు అయిన నెకో చేతిలో చనిపోతాడు. తర్వాత ఆయన కుమారుల్లో మనం చూసాం, యెహోయాహాజ్ కానీ, యెహోయాకీము కానీ, యెహోయాకీన్ కానీ, వీళ్ళందరూ కూడా యోషియాకు సంబంధించిన పిల్లలు. యెహోయాహాజ్, యెహోయాకీమ్, ఏమండి, వీళ్ళంతా కూడా ఎవరి పిల్లలు? యోషియా పిల్లలు. ఈయనేమో ఐగుప్తు రాజు చంపిన తర్వాత ఐగుప్తు రాజు ఏం చేస్తారంటే, ఈ యెహోయాకీముకి ముందు ఇంకొక పేరు ఉండేది, ఎలియాకీమ్ అని చెప్పి. ఎప్పుడైతే ఈయన చనిపోయాడో, యోషియా చనిపోయాడు, ఇశ్రాయేలు ఏం చేశారంటే యెహోయాహాజ్ని రాజుని చేస్తాను. మరలా ఈయన రాజు అయ్యాడని తెలిసినప్పుడు మరలా ఐగుప్తు రాజు వచ్చి ఈ యెహోయాహాజ్ని పట్టుకుని వెళ్ళిపోతాడు ఐగుప్తుకి. అప్పుడు ఆయన సహోదరుడు ఎవరైతే ఉన్నారో ఎలియాకీమ్కి ఒక పేరు పెట్టి యెహోయాకీమ్ అని చెప్పి ఆయన్ని రాజుగా పెడతాడు. రాజుగా పెట్టిన టైంలో అప్పుడు మరలా వీడు కూడా చాలా గందరగోళం చేస్తాడు రాజ్యాన్ని. అప్పుడు దేవుడు
ఆల్రెడీ ఇర్మియా ద్వారా చెప్పిన రీతిగా బబులోను రాజు వచ్చి ఈ యెహోయాకీముని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ టైంలో చెరపట్టబడిన వారిలో మనకి దానియేలు, షద్రకు, మేషక్, అబేద్నెగోలు, నెక్స్ట్ ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కూడా ఆ చెరలో వెళ్ళిపోయిన వాళ్ళే. ఈ నెహెమ్యా ఈ మొర్దెకై టైం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఈ యెకొన్యా సెకండ్ జనరేషన్ ఇది. మీకు అందుకనే జీనాలజీలో ఏం కనిపిస్తుంది అంటే, యోషియా తర్వాత యెకొన్యా, షల్తీయేల్, జెరుబ్బాబెల్ ఏమండి, నెక్స్ట్ అబీహూద్, ఎలియాకీమ్, ఆజోర్, సాదోక్, అకీమ్, ఎలీహూద్, ఎలియాజర్, మత్తయి, యాకోబు, యోసేపు, జీసస్. ఆ జీనాలజీలో అది వస్తుంది. సెకండ్ జనరేషన్లో ఈ యెకొన్యా టైంలో ఈ మొర్దెకై వెళ్ళాడు. మొర్దెకైకి ఒక విధంగా చెప్పాలంటే ఎస్తేర్ ఏమైతే తెలుసా? పిన్న తండ్రి అంటే ఏంటి? ఎవరు? చిన్న అంటే చెల్లి అవుతుంది. ఈయన పెద్ద నాయన కొడుకు, ఈమె చిన్న ఆయన కొడుకు, కూతురు. పిన్న తండ్రి ఏమవుతుందండి? వారసులు నాకు సరిగ్గా తెలియదు. పిన్న తండ్రి కూతురు. మా చిన్న ఆయనకు కొడుకు ఏమవుతాడు? నాకు, నేను పెద్ద నాయన కొడుకుని. ఏమవుతుందమ్మా? కరెక్ట్గా చెప్పండి. వరుసలో తమ్ముడు అవుతాడు. కానీ ఈయన ఆమెను ఎలా పెంచుకున్నాడు? లైక్ ఏ డాటర్, కూతురులా పెంచుకున్నాడు. ఇది 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. 1వ అధ్యాయంలో చూస్తే వస్తీ ముచ్చట 3-4 ముచ్చట అండి. 3 సంవత్సరాల్లో ఆమె రాజయోగం, రాజభోగం అంతా కూడా ఆవిరైపోయారు. నేను 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు నిజంగా ఆ అహస్వరోస్ వాళ్ళు అన్యులైనప్పటికీ కూడా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఆమె పిలిచినప్పుడు రాలేదట. ఇప్పుడు ఏ హస్బెండ్ అయినా సరే భార్య పిలిచినప్పుడు రాలేదనుకోండి, ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఎంతమంది భార్యలు ఉంటారు ఇంట్లో? ఇలాంటి నిర్ణయం వింటే ఏమండి, కొందరికైతే చాలా సంతోషం. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి సెటప్ ఇంకొందరికి ఉంటుంది. కానీ ఇక్కడ ఈ 1వ అధ్యాయంలో ఒక మాట మీకు గుర్తు చేస్తాను నేను. ఇక్కడ ఏమంటాడంటే ఆయన, అహస్వరోస్ 22వ వచనం, ప్రతి పురుషుడు తన ఇంట్లో అధికారిగా ఉండవలననియు, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారముగాను, రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించెను. చాలమ్మా. అంటే ప్రతి ఇంట్లో కూడా పురుషుణ్ణి రాజు ఏం చేశాడు? ఆయన అన్యుడు, ఆయన క్రైస్తవుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు, అన్యుడు. పురుషుడు అధికారిగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది కూడా మహిళా మండలాలు ఉన్న వాళ్ళు ఏమంటారంటే, పురుషుల యొక్క అధికారం చెల్లదు. వాళ్ళ ఒపీనియన్ అది. వాళ్ళని మనం ఏమనలేం, ఎందుకంటే మళ్ళీ గొడవకు వస్తాం. ఇప్పుడు ఒక కంపెనీ తీసుకోనండి, ఆ కంపెనీలో తప్పకుండా ఒక పైన ఎవరుంటారు? హెడ్ ఆఫ్ ద పర్సన్ ఒక ఆయన ఉంటాడు. ఇప్పుడు ఆయన లేడనుకోండి, హెడ్ నర్స్ ఉంటుంది హాస్పిటల్లో, స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటాడు, కంపెనీస్లో ఎండి ఉంటాడు. ఏమండి, ప్రతికి సూపర్వైజర్కి ఒక మేనేజర్ ఉంటాడు, మేనేజర్కి ఒక ఏమండి ఈడీ ఉంటాడు, ఈడీకి మరలా ఒక ఎండి ఉంటాడు, ఎండీకి మరలా ఒక చైర్మన్ ఉంటాడు. ఏమండి, అలా లేకపోతే ఆ కంపెనీ ఏమవుతుంది? మూసుకోవాలంతే. మనుషులు పెట్టిన దీనికే మనం రెస్పెక్ట్ ఇస్తే మరి దేవుడు ఏం పెట్టాడు ఫ్యామిలీలో? ఏమండి, ఒక పొజిషన్ ఇచ్చాడు. నువ్వు ఏలు అన్నాడు. ఏమండి, పురుషుడిని దేవుడు అధికారం ఇచ్చాడు. అందుకని మన కీర్తన 8లో మనం చదివాం. అన్నిటి మీద ఏమిచ్చాడు?
నీకు అధికారం ఇచ్చి ఉన్నానంటాడు ఆయన. కాబట్టి దేవుడిచ్చిన డివైన్ ఆర్డర్ అది. దాన్ని ఏం చేయాలి? అధికారం ఉందని చెప్పి మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటాను కూడా లేదు. మనకి స్త్రీ మీద లేకపోతే ఫ్యామిలీ మీద అధికారం ఇస్తే మనం ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? మన ఓన్ పవర్స్ లేవు. మళ్ళీ ఆయన, అందుకని సామెతలు 3లో ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోను. మనకి ఆయన సుప్రీం. ఈ డివైన్ సిస్టమ్ ఇది. అలా ఉన్నప్పుడు ఫ్యామిలీ ఎలా ఉండాలో అలా ఉంటుంది. కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజంగా ఆమె తీసుకున్న వస్తీ తీసుకున్న నిర్ణయం అంటే మోము ఖాన్ అని ఒక ఆయన ఏమంటారంటే, కేవలం రాజుగారి మాటే కాదు, రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ విషయం స్త్రీలకు కనుక తెలిస్తే వాళ్ళ ముఖం మీదే, పురుషుల ముఖం మీదే ఏం చేస్తారో చెప్పాడు అనమాట. నేనంటాను ఈరోజు మనం కూడా ఎలాంటి వాళ్ళు అంటే, మనం చేసే ప్రతిదీ కూడా కేవలం మన ఇంటి మీదే కాదు, దాని ఎఫెక్ట్ ఎన్ని మీద పడుతుంది? నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి ఉంటుంది. నిజంగా ఒక అన్యుడు అలా ఆలోచిస్తే మరి దేవుని పిల్లలు మనం చేసే ప్రతిదీ కూడా ఎంతమంది మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అటువంటి ఎఫెక్ట్ చూడకుండా ఉండాలంటే ఏమండి, ఇక్కడేమో రాజు ఒక రూల్ తీసుకొచ్చాడు. ఆల్రెడీ మనకి ఎన్నో రూల్స్ ఉన్నాయి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన ద్వారా ప్రజల మీదకి వస్తుంది. దాన్ని ప్రూవ్ చేసిన వ్యక్తి ఎవరంటే మొర్దెకై. మొదటి అధ్యాయంలో మొర్దెకై గురించిన ప్రస్తావన ఉంటుంది. మొర్దెకై చేసిన ఒక అద్భుతమైన కార్యం, రాజుని సేవ్ చేశాడు ఆయన. ఎవరిని సేవ్ చేశాడు? రాజుని సేవ్ చేశాడు. 3వ అధ్యాయానికి వచ్చినప్పటికీ దానికి ప్రతిఫలం ఏంటంటే మొర్దెకైకి సంబంధించిన వారందరినీ చంపాలని హామాన్ ద్వారా డెవిల్ ప్లాన్ చేసింది. 4వ అధ్యాయానికి వచ్చినప్పటికీ మొర్దెకై ఒక డిసిజన్ తీసుకున్నాడు. 5వ అధ్యాయంలో దానిని ఎస్తేర్ ఇంప్లిమెంట్ చేసింది. 6వ అధ్యాయంలో ఎస్తేర్ ఇంప్లిమెంట్ చేస్తే అది 12వ నెలలో జరగవలసిన కార్యం. ఈ యూదులందరూ చనిపోవాలి. కానీ 5వ అధ్యాయంలో ఏం జరిగిందంటే మొర్దెకైకి ముహూర్తం పెట్టింది ఎవరు? హామాను భార్య. ముహూర్తం పెట్టింది ఆమె. నెక్స్ట్ తర్వాత వాళ్ళ ఆయనకు కూడా ముహూర్తం పెడుతుంది 6వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో ఆమె ప్రవచించిన ఒక ప్రవచనం ఉంది. ఏమని ప్రవచిస్తుంది? మొర్దెకై అన్న వ్యక్తి యూదుడు కనుక నువ్వు జయము పొందవు, ఫస్ట్. సెకండ్, నువ్వు తప్పకుండా సస్తావు, నశించిపోతూ ఉంటుంది, చెడిపోదు, 2 వస్తాయి. 7వ అధ్యాయంలో ఆమె ప్రవచించిన రీతిగా మొర్దెకైకి మంగళం అయిపోయింది. 8వ అధ్యాయంలో చట్టం మారిపోయింది. అంతకుముందు మొర్దెకై హామాను రాసిన చట్టం ఏదైతుందో దానికి మీరు కూడా ఇంకొకటి రాసుకోండి అని చెప్పాడు. అది రద్దుపరచడానికి వీల్లేదు, కానీ మీరేం చేయొచ్చు, ఇలా చేయండి అని రాజుగారు ఒక సలహా ఇచ్చారు. 8వ అధ్యాయంలో అది కనిపిస్తుంది. 9వ అధ్యాయంలో అది ఇంప్లిమెంట్ అయిపోయింది. ఇశ్రాయేల్ ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు అటాక్ చేయకముందు మీరు అటాక్ చేసేయండి అన్నాడు. అబ్బా, ఏముంది కదా అది. వాళ్ళు రెడీగా ఉన్నారు అటాక్ చేయడం, దాన్ని నేనేం చేయలేను. కానీ వాళ్ళు అటాక్ చేయకముందే మీరు అటాక్ చేయండి అని చెప్పి రాజుగారు ఆర్డర్ ఇస్తే వీళ్ళు దాన్ని కరెక్ట్గా స్టార్ట్ చేశారు. 10వ అధ్యాయంలో మనం చూస్తే మొర్దెకై గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఎస్తేర్ ఉంది కానీ రాజుగారు పిలిస్తేనే వెళ్ళేది, రాజుగారు పిలవకుండా వెళ్ళడానికి లేదు. మొర్దెకైకి అట్లా కాదు, ప్రైమ్ మినిస్టర్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు రాజు దగ్గర ఉన్న మంత్రులు వాళ్ళకి పర్మిషన్ అవసరం లే. అసెంబ్లీకి వెళ్ళాలంటే మంత్రులకి, సీఎంకి పర్మిషన్ అవసరం లేదు, కానీ మనం వెళ్ళాలంటే ఇది ఈ 10 చాప్టర్స్లో ఉన్న విషయాలు. మనకి 2వ అధ్యాయంలో 2 విషయాలు అక్కడ మనకు కనిపిస్తాయి.
వెరీ పవర్ఫుల్. సారీ, 3వ అధ్యాయంలో 2 పవర్ఫుల్ వర్సెస్ మనకు కనిపిస్తాయి అక్కడ ఏంటంటే 3వ అధ్యాయంలో 4వ వచనం, అదే రీతిగా 8వ వచనం. ఈ ప్రకారము వారు ప్రతిదినము అతనితో చెప్పుచూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయాను గనక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడనో లేదో చూతమని దాన్ని హామానునకు తెలిపిరి. ఏలయనగా అతడు నేను యూదుడను గనక ఆ పని చేయజాలనని వారితో చెప్పి ఉండెను. అంతటా హామాను అహష్వరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వీరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొన్నవారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. చాలమ్మా, ఇక్కడ మొర్దెకై గురించి, తర్వాత అప్పుడున్న యూదుల గురించి చెప్పబడిన సాక్ష్యం ఏంటంటే, మొర్దెకై ఏమంటున్నాడంటే, నేను యూదుడిని కాబట్టి నేను అలాగా చెయ్యను అంటే, మొర్దెకైకి మైండ్లో ఎలా ఉండాలో బైబిల్ ఏమనుంటుంది, నీ దేవుడైన యెహోవాకు తప్ప నువ్వు ఎవ్వరికి కూడా సాష్టాంగ పడటానికి లేదు. అందుకని యేసుప్రభు వారిని కూడా డెవిల్ ఏం చెప్పింది, నువ్వు నాకు మొక్కినట్లయితే ఏం చేస్తానంది, మొత్తం ఇస్తానంది. యేసుప్రభు వారు ఏమన్నారు, నీ దేవుడైన యెహోవాకు తప్ప అంటాడు ఆయన. మరి దేనికి కూడా. ఇప్పుడు ఈ మొర్దెకైకి ఏముందంటే దేవుని వాక్యం తెలుసు కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మొర్దెకై నేను యూదుడిని కనుక, అంటే యూదుడు ఎలా ఉండాలో, పైగా ఆయన పరిస్థితి ఎలా ఉంది, ప్రభువా యెరూషలేములో ఉంటే అలా ఉండొచ్చు, కానీ ఇక్కడ అలా లేదు పరిస్థితి. ఈ అన్య దేశంలో మేము బానిసలుగా ఉన్నాం, చెరపట్టబడ్డాం, కాబట్టి ఇక్కడ వీళ్ళు ఎలా ఉండమంటే అలా ఉండాలి అని కాంప్రమైజ్ అయ్యాడా? దేవుని స్థానంలో కూర్చునేవాడు కాంప్రమైజ్ కాడు. ఆమేన్. దేవుని స్థానాన్ని అర్థం చేసుకుని వాడు కాంప్రమైజ్ అయిపోతాడు. నేను ఒక ఆయన్ని అడిగాను, పోయి ఆదివారం ఎందుకు పెట్టుకున్నాను ఆయన ఈ కార్యక్రమం, మంచి ముహూర్తం ఉందట. ఏముంది? మంచి ముహూర్తం, మంచి దినం. తద్దినం ఏం కాదనుకున్నాను, లోపల బయటకు అనలే. దినం మంచిది, దినం మంచిదని లేదు బైబిల్. ప్రతి దినం ఏమైనా ఉంది మీకు జెనసిస్లో? చెడ్డదని ఉందా? మంచిదని చెప్పాడు దేవుడు. ఇప్పుడు అది మంచి దినమే, నీ బతుకు మంచిగా లేదు, దరిద్రం నీకు చుట్టుకుంటుంది. దినం చెడ్డదైనా నిన్ను బట్టి ఏమవుతుంది? ఆ రోజు బిలాము నోటి నుండి శాపం రావాలని ప్రేరేపణ ఆయనకు ఉంది, కానీ ఇశ్రాయేలుని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఆ శాపాన్ని ఏం చేశాడు? దీవెనగా మార్చేశాడు. కొంతమంది కొందరు ఎలా ఉంటారంటే, పంతుల దగ్గరికి వెళ్ళి వాడు డేట్ తెచ్చుకుని ప్రార్థన పెడతాడు. మరలా డేట్ తెచ్చేది ఎక్కడి నుంచి? అందుకని పెళ్ళిళ్ళు ఆశీర్వాదకరంగా ఉండవు. అలా చేసేవన్నీ దరిద్రమే. ఎవరికి ఎగ్నెస్ట్గా చేస్తున్నాను? బైబిల్ ఒక రాజు ఉన్నాడు, ముహూర్తాలు చూసేవాడు. వాడు ఎవడండి? ఏమండి? మనీషా. మనకి ఎక్కడ కనిపిస్తాడు సహోదరుడు? 33లో కనిపిస్తాడు. 33:4 మత్తయి సువార్త కదా. దినవృత్తాంతాలు 33:4 గట్టిగా చదవండి అమ్మా. 6వ వచనం. వెరీ గుడ్. బెన్హిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిల గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కన్నపిశాచములతోనూ సోదగాండ్లతోనూ సాంగత్యం చేసు యెహోవా దృష్టికి పోగా చెడునడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. తర్వాత ఏమైందో, ముచ్చట ఏమైందో తెలుస్తుంది మీ తర్వాత చదివితే. దాని ఫలితాన్ని ఆయన అనుభవించాడు. కాబట్టి ఇప్పుడున్న పద్ధతులు, ఇప్పుడున్న మనుషుల యొక్క ఆలోచనలు మనం పరిగణలోకి తీసుకొని అవసరం లేదు. మొర్దెకై గురించి మనం ఏం నేర్చుకున్నామంటే, నేను యూదుణ్ణి కాబట్టి అలా ఉండను. మనకు 2 కొరింథియన్స్ 6లో ఉంటుంది మనం ఎలా ఉండాలో. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగు చీకటితో ఏమి పొందు, అవిశ్వాసకు విశ్వాసితో పాలెక్కడిది.
దేవునికి దెయ్యాలతో ఏం పొందు అని చెప్పి మీరు వారిలో ఉండి బయటికి వెళ్ళి ప్రత్యేకంగా ఉండండి, అప్పుడే నేను మీకు దేవుణ్ణి అవుతాను, అప్పుడే మీరు నా కుమారులు కుమార్తెలై ఉంటారని సర్వశక్తి గల దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు మన పద్ధతులు ఎలా ఉన్నాయి? ఆంధ్ర పద్ధతులు, తెలంగాణ పద్ధతులు, ఇండియా పద్ధతులు, అమెరికా పద్ధతులు ఈ నడవు బైబిల్లో. ఏమండి, క్రైస్తవుడు ఎక్కడున్నా ఇదే పద్ధతి. ఆమేన్. దేవుని పద్ధతి. ఏ పద్ధతి ఇది? డివైన్ ప్రిన్సిపల్స్. దీనికి ప్రాంతాలతో ముడి పెట్టకూడదు. మా పద్ధతి ఎలాగ ఉంటుంది? ఒకటికేమో నెత్తి మీద మొత్తం 4 బేసిన్లు పై నెత్తి మీద పోసేస్తారు ఈ రైస్. ఏంటి ఇదంటే మా పద్ధతి. ఇంకొక ఆమెకేమో ఒళ్ళో పోసేస్తారు. ఇదేంటి నాయనంటే మా పద్ధతి. దేవుడు ఏమో పొట్టలో పోసుకోడరా దేవుడు చెప్తే. బియ్యం ఎక్కడికి పోసుకోవాలమ్మా? బియ్యం ఎక్కడికి వెళ్తాయి? పిచ్చి పిచ్చి అన్నీ మనం ఏం చేయాలి? ఇవన్నీ బ్రేక్ చేయాలి. అప్పుడే దేవుని యొక్క చిత్తంలో నువ్వు ఉండగా. మనుషుల యొక్క ఆజ్ఞలను పద్ధతులను రుచి చూడవద్దు, ముట్టుకొనవద్దు అని చెప్పి కొలసియన్స్లో ఉంటుంది. చాలా క్లియర్గా దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలు కూడా చెప్పాడు, మీరు అన్యజనుల దేశాన్ని మీకు ఇస్తున్నాను, కానీ వాళ్ళ ఆచారాలు మాత్రం మీరు ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పి చాలా స్ట్రాంగ్ ఇచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళ ఆచారాలని ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళకి పట్టిన గతి వీళ్ళకి కూడా పట్టింది. దేవునికంటూ ఒక డివైన్ సిస్టమ్ ఉంది. అది మొర్దెకైకి తెలిసింది. అది తెలిసింది కాబట్టి 2వ అధ్యాయంలో ఏమండి మీరు చూస్తే 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి 4 years డిఫరెన్స్. 1వ అధ్యాయంలో 3వ సంవత్సరంలో విందు చేశాడు ఎవరు? అహస్వరోస్. 2వ అధ్యాయంలో 7వ సంవత్సరమున ఎస్తేరు రాణిగా నియమితైంది. 2వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు ఓన్లీ 12 months. ఎంతమ్మా? 12 నెలలు మాత్రమే. 12 నెలల్లో జరిగిన ఇన్సిడెంట్ అది. ఎందుకంటే 12వ సంవత్సరంలో 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి వేరియేషన్ ఎంత? 2వ అధ్యాయంలోనే 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి 5 years డిఫరెన్స్ ఉంటుంది. 12వ సంవత్సరంలో ఈ హామాన్ అనేవాడు ఏం చేశాడు? ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. యూదులందరూ కూడా వాళ్ళకొకటి ప్రతి ఇయర్ కూడా ఒక పూరీం అనే చీటీ తీస్తారట. అప్పుడు ఒక కొత్త చట్టాన్ని చేయొచ్చు. ఏదైనా ఇప్పుడు అందుకని మనకు అసెంబ్లీలో ఏం జరుగుతుందంటే చట్టాలు చేస్తారు కదా. అసెంబ్లీలో ఏం చేస్తారు? పార్లమెంట్లో చట్టాలు చేస్తారు. వాళ్ళకు కూడా ఇయర్లీ ఒక అలాంటి కార్యక్రమం ఉంది. ఆ రోజు పూరి దాన్ని పూరీం అయిపోయింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే యూదులకి ఒక కొంత పండగని పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే మొర్దెకై. పూరీం చేశారు, పూరీం చేయలేదు. ఇది 2వ అధ్యాయంలో 7th yearలో రాణి అయింది. 3వ అధ్యాయంలో అమ్మా ఆ రెఫరెన్స్ ఎంతండి? 3లో 12వ సంవత్సరం 7 అమ్మా 3వ అధ్యాయం 7వ వచనం 7వ వచనం 12వ అంటే 7 నుంచి 12 తీస్తే 5 years. అంటే 2వ అధ్యాయానికి 3వ అధ్యాయానికి మధ్యన జరిగిన గ్యాప్ ఎంత అంటే 5 years. నాకు ఆశ్చర్యం కలిగింది. 7 నుంచి 12 years వరకు ఎస్తేరు రాణిగా ఉంది. ఈయన ఎస్తేర్ని రికమెండ్ చేస్తే ఎస్తేర్ ఏమంటుంది తెలుసా? అసలు నీకు ఏ ప్లేస్ కావాలో అడుగంటది. ఇక్కడ ఒక డివైన్ మిస్టరీ ఉంది. అదేంటి తెలుసా? ఎస్తేర్ని పంపించినప్పుడు మొర్దెకై నీ వంశాన్ని కానీ నీ జాతిని కానీ
తెలియజేయొద్దు అన్నాడు. ఒకవేళ తెలియజేస్తే ఏమయ్యేది తెలుసా? హామాను ఆ నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చేసేవాడు కాదు. హామాను ఆ నిర్ణయం తీసుకోకపోతే మొర్దుకై అక్కడ ఉండేవాడు, యూదులు అలా ఉండేవారు. ఎస్తేర్ పని ఏంటంటే రాజుగారు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళి ఆయన్ని ఏం చేయాలి? ప్లీజ్ చేయాలి, ఆయన కోరికలు తీర్చాలి. రాని పని అది. పిలవకుండా వెళ్ళటానికి కూడా లేదు ఆమెకి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఈ రాజుగారికి ఉన్న దరిద్రం ఏంటంటే పిలిచినప్పుడు రాకపోయినా డేంజరే, పిలవకుండా వచ్చినా డేంజరే. ఏంటండి, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, శాడిస్టులు. పిలిచినప్పుడు రాకపోయినా, పిలవకుండా వచ్చినా అండి, అలాంటి వాళ్ళు ఉన్నారు. నాకు అట్లాంటి వాళ్ళకి తెలుసు. వాళ్ళ భార్య ఛాయ్ తీసుకొచ్చింది, ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చాను నేను అడిగానా? ఓ మెంటల్ వాడు అనుకున్నాడు, లోపల బయటకు అనలే. ఒకవేళ తేలేదు అనుకోండి, 2 అయింది కదా, ఛాయ్ తీయటం తెలీదా? తెస్తే ఒక గొడవ, తేకపోతే ఒక గొడవ. ఎందుకమ్మా ఇంత సహిస్తున్నావు అంటే, మరి యేసుప్రభు వారు చెప్పారు కదా పాస్టర్ గారు, ఒక చోట ఎలా ఉంటుంది, వివాహం జరిగినప్పుడు శరీర సంబంధమైన ఏమొస్తాయన్నట, మరి అన్నీ తట్టుకుని ఒప్పుకుంటే దిగాలి అందులో, లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలి. సన్యాసం అయిపోయి లడక్కి వెళ్ళిపోవడం బెటర్. వివాహం అయ్యేవాడికి ఏం జరుగుతుందనుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 28వ వచనం ఒకసారి చూడండి. 7:28. ఫస్ట్ కొరింథియన్స్. త్వరగా చదవండి. అయినను నీవు పెళ్లి చేసుకున్న పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకున్నను ఆమెకు పాపము లేదు. అయితే అటు వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగకుండా వలని కోరుచున్నాను. కరెక్టేనా? ఓకే, కరెక్ట్ అమ్మా. మరి కోరాలంటే ధైర్యం ఉండాలి. అందుకని మన పూర్వీకులు కూడా ఒక మాట అన్నారు, సాగరాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేవు. అందులో మునిగిపోయిన వాళ్ళు కొంతమంది, అందులో తుఫాన్లో కొట్టుకుపోయిన వాళ్ళు కొంతమంది, ఆ సుడిగుండాల్లో చిక్కుకున్న వాళ్ళు కొంతమంది, సొరచేపలకు చిక్కిన వాళ్ళు కొంతమంది, తిమింగళాలకు దొరికిన వాళ్ళు కొంతమంది. సముద్రంలో ఎన్ని ఉంటాయి తెలుసా? ఆల్రెడీ ఇక్కడ కొందరు ఆ బారి నుండి గట్టుపడ్డవాళ్ళు కొంతమంది. కాబట్టి ఇక్కడ ఈ ఎస్తేర్ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా చెప్పు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయాన్ని నువ్వు చెప్పొద్దు. లేకపోతే మనమైతే ఏం చేస్తుంది తెలుసా, రాని అయిపోయింది. ఇప్పుడు ఆమె రాజుగారు కూడా ఆమెకి చాలా ఫేవర్గా ఉన్నాడు. మేమంతా యూదులం, మా చిన్న ఆయన అదిగో ఎవరు మా నాయన, ఆయన వాచ్మ్యాన్గా ఉన్నాడు. ఒకవేళ కనుక మొర్దుకై ఎస్తేర్ ద్వారా ఏదైనా లాభం పొందాలనుకుంటే అవకాశం ఉంది. 100% ఒక పొజిషన్ వస్తుంది. అదొక ఆప్షన్ ఉంది. సెకండ్ ఆప్షన్ ఏమో రాజుగారిని చంపే వ్యక్తుల్ని దేవుడు మొర్దుకైకి ఆ విషయాన్ని తెలియజేశాడు. మొర్దుకై ఎస్తేరుకి చెప్తే, ఎస్తేరు రాజుకు చెప్తే, రాజు దాని విషయంలో ఎంక్వైరీ చేస్తే ఆ విషయం ప్రూవ్ అయితే వారిని ఉరి తీసేస్తారట. మనమైతే ఏం చేస్తుంది తెలుసా, మరి నేను చెప్పిన సంగతి రాజుగారికి తెలిసింది, మరి రాజుగారు దానికి ఏమి ఇవ్వరా? రాజుగారికి ఏదైనా చెప్తే, అందుకని బెల్షాజర్ అన్నవాడు ఏం చేస్తా తెలుసా, దానియేలు అంటాడు, నువ్వు గనక ఈ విషయం కనుక నాకు చెప్తే నీకు బహుమానాలు ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను. అప్పుడు దానియేలు ఏమన్నాడు తెలుసా, అది నీ దగ్గర పెట్టుకోలేడు, అది నీ దగ్గర పెట్టుకో, నాకు అవన్నీ అవసరం లేదు. ఈయనంట ఆ చెయ్యి ఏమి రాసింది, బెనే టెకేలు పోర్స్ని. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు.
దానియేలు అడిగితే ఇంకా అంతేనా ఇంకేమరా కాబట్టి ఇంకిస్తాడు. రాజుగారికి తలుచుకుంటే దేనికి తక్కువ, దెబ్బలకు తక్కువ లేదు. కాబట్టి మొర్దెకై తాను చేసిన మంచి పనికి ఏమండి రివార్డ్ ఆశించలేదు. కొందరు ఏదైనా చేశారనుకోండి, వాళ్ళని పొగడకపోయినా దాని గురించి చెప్పకపోయినా ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ గురించి చెప్పాడు, మా గురించి చెప్పలే. ఇలా అనుకుంటే ఎలా ఉంటుంది? వాళ్ళ గురించి దేవుడు చెప్పమన్నాడేమో, మన గురించి రహస్యంగా ఉంచమన్నాడేమో మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రకారంగా అన్న ఆలోచన రాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ మైండ్ లేదు. దేవుని మైండ్ సెట్ ఉన్నవాడు, ఫిలిప్పీ పత్రిక 2:5 ప్రకారంగా ఉన్నవాళ్ళు, అంటే క్రీస్తు కలిగిన ఈ మనసు, వాళ్ళకి ఆ థాట్స్ ఉండవు. పొగిడినా పొగడకపోయినా, మెచ్చుకున్నా మెచ్చకపోయినా, తిట్టినా, ఏం చేసినా వాళ్ళు ఎలా ఉంటారంటే దాని గురించి ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఫీలింగ్ అంతా కూడా ప్రభు విషయంలోనే, వాళ్ళ అతిశయం అంతా కూడా ప్రభు విషయంలోనే. ఆమేన్. అంటే తను ఎస్తేర్ ద్వారా ఏదో పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు మొర్దెకై పరిస్థితి అక్కడ మనం చూస్తే ఒక ఆర్డినరీ పర్సన్. ఆయన రాజు యొక్క గేట్ దగ్గర సేవకులు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటే ఎవరు విడిచిపెడతారు? దానికి మార్గాలు ఉంటే అన్నీ అన్వేషిస్తారు అనమాట. ఒక ఆయన చెప్తాడు, ఇప్పుడు వచ్చిన ఆయన మావాడే, మా ఊరువాడే మేనేజర్, కాబట్టి ఈసారి నాకు ఈయన ద్వారా ప్రమోషన్ వచ్చేస్తుంది. కానీ వాడు మహాదరిద్రుడు. మనం చూస్తాం మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటమే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటమే. మొర్దెకై ఏం ఎక్స్పెక్ట్ చేయలేదండి, సైలెంట్గా ఉన్నాడు, మేలు చేశాడు. ఎస్తేర్తో కూడా చెప్పాడు, ఇలా చెప్పుంటే బాగుండేది, నువ్వు రాణి అయ్యేంత వరకు నీ గోత్రం గురించి దాని గురించి అయిన తర్వాత మాత్రం చెప్పాడు. ఏముంది, ఆమెకి ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఏమన్నా అందరూ కూడా ఆ పొజిషన్ బట్టి, అందుకని కొందరు నేను చూస్తుంటాను అనమాట. ఒకప్పుడు కొన్ని కులాలని చాలా తక్కువగా చూసేవాళ్ళు, కానీ ఎప్పుడైతే వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్ళారో ఏమంటే పొజిషన్ బట్టి కులం కూడా ఎవడు పట్టించుకోడు. పొజిషన్ ఏం చేస్తుందంటే అన్నిటిని రూల్ చేస్తుంది. ఆమేన్. ఒక వ్యక్తికి ఉన్న స్థాయి ఏం చేస్తుందంటే మిగతా వాడు నోరు ముయించేస్తుంది. నోటితో మాట్లాడే దానికన్నా పొజిషన్తో మాట్లాడేది చాలా పవర్ఫుల్. హల్లెలూయా. కానీ మొర్దెకై దాన్ని ఉపయోగించుకోలే. మనుషులు ఇచ్చే స్థానం, మనుషులు ఇచ్చే మెప్పు, మనుషులు ఇచ్చే ఆ మేలు నాకు అవసరం లేదు అని చెప్పి 5 years సేమ్ పొజిషన్లో కూతురు రాని రాజు నాయన ఎందుకు ఉంటాడు కదా వాచ్మెన్ కింద. నేను ఒక ఇంట్లో చూశాను అనమాట, అమ్మాయికి మంచి జాబ్ వచ్చింది. ఆయన అంతకుముందు కూలి పని చేసేవాడు, కూలి పని మానేశాడు. ఎందుకు మానేశారు నాయన అంటే మా కూతురు సంపాదిస్తుంది. అమ్మాయి చెప్పింది, నువ్వు చెయ్యొద్దు, పొలం పని చేయొద్దు. గుడ్. కానీ మొర్దెకై అవి ఏం ఆశించలేదండి. తను ఫీల్ కూడా కాలే, నేను ఈ స్థితిలో ఉండటం ఏంటి, నా కూతురు ఆ స్థితిలో ఉంటే నేను ఫీలింగే లేదు ఆయనకి. ఆయనకు తెలుసు నా స్థితిని మార్చేది ఎస్తేరు కాదు, నా స్థితిని మార్చేది అహస్వరోస్ కాదు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒక విధంగా రాణిని పరిచయం చేశాడు ఆ దేశానికి, ఒక విధంగా రాజు యొక్క ప్రాణాలని కాపాడాడు ఆ దేశంలో. ఏమొచ్చింది ఆయనకంటే అంత మేలు చేస్తే 3వ అధ్యాయంలో ఏమొచ్చిందండి? మామూలు పరిస్థితులు కాదు, డెత్ అన్నది అదే లాస్ట్. మరణం అంటేనే చివరి పరీక్ష. అది 3వ అధ్యాయంలో ఒక శాసనం వచ్చేసింది. ఆ శాసన విషయంలో ఆయనకున్న బాధ అంతా ఏంటి తెలుసా? ఆయన చచ్చిపోతాడేమో అని కాదు, యూదులు వచ్చే నాశనాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. తన గురించి కాదు, తన గురించి ఆలోచిస్తే ఎస్తేరింటికి వెళ్ళిపోయి ఎస్తేరింట్లో ఆయన ఉండొచ్చు, సేఫ్గా ఉండొచ్చు.
అమ్మ నీ ఇంట్లో ఉంటాను. ఎస్తేరింటికి ఎవడు వస్తాడు? తలదాచుకోవడానికి అవకాశం ఉంది. యెహోయాదా టైంలో అప్పుడు అతలియా ఇశ్రాయేల్ని పరిపాలిస్తుంది. అప్పుడున్న ప్రవక్తల్ని, దైవజనుల్ని, యాజకుల్ని అతలియా చంపేసింది. యెహోయాదా ఏం చేశాడు తెలుసా? ఏమండి, యెజబెల్ టైంలో యెజబెల్ చేసింది ఇది. యెజబెల్ టైంలో ఏలియాకి, ఆయన పేరేంటి, అహాబు యొక్క హౌస్ మేనేజర్ ఓబద్యా. గుడ్, ఓబద్యా ఆయన పేరు. మీకు అది 18th చాప్టర్లో ఉంటుంది. 1 Kings 18th చాప్టర్లో మీకు ఆయన కనిపిస్తాడు. ఆయన ఏం చేస్తాడంటే, ఆ టైంలో యెజబెలు యెహోవా ప్రవక్తను చంపినప్పుడు ఆయన 100 మందిని 50 మంది చొప్పున గుహలో దాచి వాళ్ళకి భోజనాలు పెడతాడు. ఉందమ్మా 18th చాప్టర్లో చదవండి ఒకసారి. 1 Kings 18. ఓబద్యా మార్గమున పోషణగా ఏలియా అతనిని ఎదుర్కొనను. ఓబద్యా ఇతని ఎరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడిన ఏలియావు నీవే కదా అని అడుగా, అతడు నేనే అని చెప్పి, నీవు నా ఏలినవాడి దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనెను. అందుకు ఓబద్యా, నేను చావులనని నీ దాసునైనా నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా నేను చేసిన పాపమేమి? నీ దేవుడైన యెహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకోవాలని నా ఏలినవాడు దూతలను పంపించిన జనం ఒకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు. అతడు ఇక్కడ లేడని, అతని చూడలేదని వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించు వచ్చిరి. నీవు నీ ఏలినవాని చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు. డైరెక్ట్గా కిందకి వెళ్ళిపోండి. 50 మందిని అది చదవండి. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతం చేసిండగా, నేను చేసినది నా ఏలినవాడమైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానంనిచ్చి వారిని పోషించితిని. చాలమ్మా. అంటే యెజబెల్ టైంలో ప్రవక్తలు ఏం చేశారంటే దాక్కున్నారు. మరి మొర్దెకై కూడా ఒకే రోజు అది. ఆ రోజు యూదులందరినీ కూడా ఏం చేయాలి? సంహరించాలి. ఈయన తప్పించబడటానికి అవకాశం ఉంది, కానీ దాని గురించి తన గురించి ఆలోచించలేదు. యూదులకి జరిగే ఆ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాడు. ఆ విషయాన్ని ఎస్తేరుకి చెప్పాడు. 4వ అధ్యాయంలో ఎస్తేరు ఒక మాట చెప్పింది, ఇంతవరకు రాజునని పిలవలేదు. అప్పుడు ఎస్తేరుతో ఒక మాట అంటాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి తప్పించుకుంటా అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు ఈ విషయంలో నిర్ణయం తీసుకోకపోతే యూదులకు సహాయము లేదనడా ఉందనడా వేరే రూట్లో వస్తుంది. ఏం కాన్ఫిడెన్స్! ఇంకా నేను అనుకున్నాను నా కూతురు ద్వారా ఏదో జరుగుతుందని, ఆమె కూడా కన్ఫ్యూజన్లో పెట్టింది అని చెప్పి డిస్కరేజ్ కాలే. ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఆయనకు ఒక థాట్ ఇచ్చాడు దేవుడు. ఎస్తేరుతో ఆ విషయం చెప్పాడు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఎస్తేరు మొర్దెకై దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉందో రాణి అయినప్పుడు కూడా ఎంత చక్కని మాట. కొందరికి చూస్తా నేను, ఒక పొజిషన్కి వెళ్ళగానే ఏమండి మిగతా వాళ్ళందరూ చీప్ అయిపోతారు, పేరెంట్స్ చీప్ అయిపోతారు. నేను ఒకటి చూశాను, వాడికి జాబ్ వచ్చింది, 1.5 శాలరీ. పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళందరూ కానీ వాడికి చాలా చీప్గా కనిపిస్తున్నారు. వాడికి అంతకుముందు వాళ్ళ మాట వినేవారు, వాళ్ళ మాట విని, ఇప్పుడు ఏమైందంటే వాడి మాట అందరూ వినాలి, లేకపోతే నేను సెపరేట్గా ఉంటాను. ఇప్పుడు జీతం వస్తుంది కదా, పాపం వీళ్ళందరికీ కంఫర్ట్స్ అలవాటు అయిపోయి, నువ్వు వెళ్ళిపోతే ఎట్లా, నువ్వేం చెప్తే అది. ఈరోజు చికెన్ ఉండాలి అంతే. ఈ రాత్రి చపాతీ చేయి, ఆడికి అరగకపోయినా చపాతీ చేయాలి. ఆడి ఇంట్లో ఏం చెప్తుంది? ఎందుకంటే ఏమొచ్చింది, వాడికి పొజిషన్ వచ్చింది. ఎస్తేరు అనలే నేనేం చెప్తుంది నువ్వు చేయని చెప్పి.
మొర్దెకై వాచ్మెన్లా ఉన్నా, ఆమె రాణిలా ఉన్నా, మొర్దెకై ఏం చెప్తే ఆ పొజిషన్లో ఉండి కూడా, అది క్రైస్తవుడు అంటే పొజిషన్ బట్టి చేంజ్ అయ్యేవాడు కాదు. కొంత నేను చూస్తున్నాడు, వాడు కొంచెం డబ్బులు కనపడితే, కొంచెం పొజిషన్ మారితే కళ్ళు, అందుకనే మనకి సామెతలు 30లో కళ్ళు నెత్తికి వచ్చిన వాని తరము కలదు. పైకి వెళ్తే ఏమైతే తెలుసా, ఏ వడగళ్ళు పడ్డది అనుకుని ఏమవుతుంది, ఆ కన్ను ఏమవుతుంది. అందుకే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, పీతకు పైన ఉంటాయి కళ్ళు, తెలుసు ఇలా లేపుతుంది. అది పైన పెడితే ఎప్పుడు పోయాయి మనకి. ఎందుకంటే కొంతమంది తల్లులు ఇదే కూతుడు ఎప్పుడో పోయిందా కన్నది, పోయిందా. కానీ కరెక్ట్ ఎక్కడ పెట్టాలి దేవుడు అక్కడ పెట్టాడు. ముక్కులా ముందున్న డేంజర్, దేని గుద్దుకున్నా పడిపోయాడు. ఆయన ఆశ్చర్యకరుడు అందుకని అమ్మా. కాబట్టి ఇక్కడ ఈ మొర్దెకై విషయానికి వచ్చినప్పుడు ఈ మాట ఒకటి చదువుదాం మనం. ఎస్తేరు గురించిన ఒక అద్భుతమైన మాట. యవనస్తులందరూ కూడా ఆ మాటను చూడండి. 20వ వచనం, 2:20. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను కనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియజేయక ఉండెను. ఏంటంటే రాణి అయిపోయిన, వివాహం అయిపోయినా సరే తండ్రికి ఏం చేస్తుంది, రెస్పెక్ట్ ఇస్తుంది. వాక్యానుసారంగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, కానీ లోకానుసారంగా ఉన్నవాడికి కుదరదు. మళ్ళీ అది వర్తిస్తుంది. దానికి కూడా రూల్స్, షరతులు వర్తిస్తాయి. కాబట్టి ఈయన ఏదైతే ఆమెతో చెప్పాడో ఆమె దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. హల్లెలూయా. కాబట్టి మొర్దెకైని మనం గమనించినట్లయితే ఈయన ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళటానికి గల కారణం ఏంటంటే ఆయన పద్ధతులు. ఏమండి, అప్పుడున్న జనులు చూశారు, మొర్దెకై చెప్పినట్టు జరుగుతుందా వాళ్ళకి, అంటే ఏదో చెప్పాడు వాళ్ళకి, ఇలా జరుగుతుంది చూద్దాం. ఎందుకంత కాన్ఫిడెన్స్గా ఆయన మాట్లాడాడంటే వాళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయంటే, అప్పుడున్న ఏమండి 127 దేశాలు కలిసి ఉన్నాయి అక్కడ, కానీ వాళ్ళకి వీళ్ళకి ఎంటైర్ డిఫరెంట్. మనం ప్రత్యేకించబడిన జనాంగం. అందుకని 1 పీటర్ చాప్టర్ 2:9 ఉంటుంది, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలునై ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను అనుకుంటాను మొర్దెకైని దేవుడు చూస్తున్నాడు. ఆమాన్ని దేవుడు లేపాడు. తెలుసా మీకు, ఆమాన్ని దేవుడే కొన్నిసార్లు మన విషయంలో, ఇప్పుడు ఆ రోజు యోబుని ఆ స్నేహితులు అలా దూషించకపోతే యోబు అన్ని వచనాలు మాట్లాడేవాడు కాదు. ఎలీఫజ్ మాట్లాడినప్పుడు ఎలీఫజ్కి ఆన్సర్ ఇచ్చేవాడు, జోఫర్ మాట్లాడినప్పుడు జోఫర్కి ఆన్సర్ ఇచ్చేవాడు, బిల్దద్ మాట్లాడినప్పుడు బిల్దద్కి సమాధానం ఇచ్చేవాడు. కానీ మనకు 31వ అధ్యాయంలో లాస్ట్లో ఉంటుంది, యోబు యొక్క మాటలు ముగిసాను, ఎండింగ్లో ఉంటుంది. ఇది మొర్దెకైకి ఆ సీక్రెట్ తెలియదు ఎందుకు ఇలా జరుగుతుందో. కానీ ఒకటి మాత్రం తెలుసు, నేను ప్రార్థన చేస్తే, మేము ప్రార్థన చేస్తే ఈ పరిస్థితి మారుతుంది. ఒక డివైన్ ఏమండి రెవల్యూషన్ అది. మనం చూస్తాం పరిస్థితులన్నీ కూడా, డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఆధారు నెల 14వ తారీఖు ముహూర్తం కూడా పెట్టేశాం. అమ్మా ఆధార్ నెలైనా డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, చట్టం కూడా అయిపోయింది 3వ అధ్యాయంలో. అమ్మా దాన్ని ఎవ్వడు రద్దుపరచలేడు.
మనుషుడు ఎవ్వడు, అందుకని అహస్వరోస్ అన్నాడు, దేవుడు కూడా అనలే. ఏమన్నాడు తెలుసా? మనుషుడు ఎవ్వడు. 8వ అధ్యాయంలో ఎస్తేరు వెళ్ళి ఆ చట్టాన్ని మార్చాలని ప్రాధేయపడినప్పుడు ఆ అహస్వరోస్ ఇచ్చిన ఒక మాట, దేవుడు అనే మాటను ఉపయోగించలేదు ఆయన. ఏమని మాట్లాడాడు? కానీ ఎవరు మార్చగలరు? దేవుడు మార్చగలడు. రాజు కూడా అర్థమైంది, దేవుడు కూడా మార్చలేడు అనలే. అది చచ్చేవాడు అలా అంటే. పోయి ఇశ్రాయేలీలకు వ్యతిరేకంగా, మొర్దెకై వ్యతిరేకంగా హామాను ఆలోచించింది. అంటే మనకెవరైనా కీడు చెయ్యాలనే తలంపు వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన విషయంలో వారి ద్వారా మేలు చేయబోతున్నాడు. ఆమేన్. అందుకని కదా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కానీ, నెక్స్ట్ లూకా సువార్త 6వ అధ్యాయంలో కానీ ఏమనుంటుంది? దుఃఖపడువారు ధన్యులు, ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు. లూకా సువార్త 7వ అధ్యాయం 6వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇక్కడ 5, అక్కడ 6. నీతి కొరకు హింసింపబడువారు ధన్యులు. నెక్స్ట్ వారు ఏమవుతారట? పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. కాబట్టి ఇక్కడ 4వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, ఈ 2 అధ్యాయాల్లో వితిన్ కొన్ని నెలలు లేకపోతే కొన్ని రోజులు చాలా సఫర్ అయ్యారు. దేవుడు చూస్తున్నాడు. అవునండి, మన కీర్తన 91 ఏముంటుంది? శ్రమలో అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి, నెక్స్ట్ ఏముంది? గొప్ప చేస్తాను. అక్షరాలది నెరవేరింది. పన్నెండవ నెల 14వ తారీఖున యూదులందరికీ ముహూర్తం పెడితే 5వ అధ్యాయంలో ఏమండి నెక్స్ట్ డే ముహూర్తం పెట్టేసాడు ఈయన. ఎవరు? హామాను మొర్దెకైకి. ఎందుకంటే రాణి కూడా నిజంగా వాళ్ళకి ఇచ్చిన నడిపింపు, ఎస్తేరికి దేవుడు ఇచ్చిన నడిపింపు మనం ఆలోచిస్తే డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళగానే ఇలా జరిగింది అలా జరిగిందని చెప్పిందా? మనం కొన్ని నేర్చుకోవాలి. వెళ్ళి రాజుతాంది, నేను ఏర్పాటు చేసిన విందుకి మీరు, పైగా ఆయనకు కూడా రెస్పెక్ట్ ఇచ్చింది. చూడండి, వాళ్ళు మామూలుగా అయితే మనమైతే కొర చూస్తాం ఆమాన్ని. రాజుని పిలిచి లోపల పిలిచి ఆడిలా చేసాడు అలా చేశాడు. ఉంది, అవకాశం ఉంది. కానీ దేవుని ఆలోచన ఏం తెలుసా? మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఒక మిస్టరీ ఉంది. హామాను ఒక్కడిని చంపటం దేవుని చిత్తం కాదు. ఆ రోజు ఇశ్రాయేలీని కానాకి పంపించినప్పుడు అక్కడున్న కేవలం కనానీయులను మాత్రమే చంపడం కాదు అమ్మా. కనానీయులు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, హివీలు ఉన్నారు, గిర్గాసీయులు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, యొబీసీలు ఉన్నారు, ఏమండి పెరిజీలు ఉన్నారు, ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. మెయిన్ 7, అంటే ఆ 7 ఏంటంటే 7ని గనక రీచ్ అయితే మిగతా వాళ్ళందరూ ఈజీ. ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ వచ్చింది అనుకోండి, నేషనల్ కానీ స్టేట్ కానీ ఈజీనే. అది కొట్టామనుకోండి, అందుకని కొడితే ఏం కొట్టాలట? ఏనుగు. నీకు స్టేట్ ర్యాంక్ వచ్చిందంటే స్కూల్లో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. అమ్మా ఏం చెప్తున్నా నేను? హామాను ఒక్కడినే చంపాలని దేవుని ప్లాన్ కాదు. దెయ్యానికి కూడా ఒక్క మొర్దెకైని చంపాలని కాదు, ఎంటైర్ యూదుల్ని. ఈరోజు కూడా మన దేశంలో కూడా క్రైస్తవులు ఎవడు ఉండకూడదు ఇక్కడ అంటారు. ఎవరితో పెట్టుకున్నాడు? మనతో కాదు. హల్లెలూయా. అందుకే మన దేవుడు ముందే చెప్పాడు, పగ తీర్చుట ఆయనతో పెట్టుకుంటే ప్రపంచ పట్టణంలో ఉండదు ఏది కూడా. హల్లెలూయా. ఏమండి, ఆయన అంత
శక్తివంతుడు ఆయన. ఆ రోజు ఇశ్రాయేల్తో చెప్పాడు, అమాలేకీయులు భూమి మీద ఉండకుండా చేశాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఉంచుకున్నారు. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని లేకుండా చేశారు, అంతే. కాబట్టి డెవిల్ థింకింగ్ అంతా కూడా యూదుల మీదే ఉంది. ఒక్క హామాను మొర్దెకై గురించి ఆలోచించాలి, ఏడు జాతి ఏంటి? మరి దేవునికి ఏముంటుంది? దేవుడు ఒక్క దెయ్యాన్నే చూడడు కదా, ఉన్న దెయ్యాలన్నింటినీ చూస్తాడు. ఇశ్రాయేల్ విషయంలో మరలా ఇలాంటి హామాను అన్నవాడు పుట్టకూడదు అంటే ఏం చేయాలి? ఏమండి, అందుకని బైబిల్ ఉంటుంది, యూదుల శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? లేకుండా చేశాడు. సొలొమోను రాజు అయినప్పుడు ఒక మాట ఉంటుంది, ఒక్కడు కూడా యూదుల వైపు చూడలేదట. ఎందుకంటే దావీదు ఏం చేశాడు? అందరిని లేపి పడేశాడు. దావీదు ఏం చేశాడు? ఒక్కడిని మిగిల్చలే. అందుకని యెరూషలేము ఈ సొలొమోన్ టైంలో పీస్ఫుల్గా, అందుకని ఆయన పేరేంటి తెలుసా? సొలొమోన్ పేరేంటి? ఆ సొలొమోన్కి మీనింగ్ నెమ్మది అన్నది కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ మొర్దెకై డెవిల్ ఆయనకి ఇచ్చిన ఆలోచన యూదులందరినీ ఒక విధంగా ఆ పర్మిషన్ కూడా ఎవరు ఇచ్చి ఉంటారో దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మనకు వ్యతిరేకంగా ఎవడైనా ఏదైనా మాట్లాడాలంటే, అందుకని మీకు కొన్ని ఓల్డ్ టెస్ట్మెంట్లో యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు, లేకపోతే ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు అష్షూరు రాజుతో చెప్పాడు, నువ్వు వెళ్ళి ఇర్మియా ద్వారా చెప్తాడు అనమాట, అశ్షూరీయులు వచ్చి ఈ 10 గోత్రాలను తీసుకెళ్ళిపోతారు. ఇర్మియా ద్వారా చెప్తాడు దేవుడు, ఇది బబులోను రాజు వచ్చి యూదా గోత్రాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. యెహెజ్కేలు ద్వారా మరలా దేవుడు చెప్తాడు, ఆ చెరలో ఉన్నప్పుడు, బాబు మీరు నా మాట గాయకుంటే ఇందులో బయటకు వస్తారంటే మేము వినవండి. వాడికి అంత టార్చర్ పెట్టిన పరిస్థితులు అలా వచ్చినా కూడా వాడు వినలే. కాబట్టి డెవిల్ ప్లాన్ ఏంటంటే యూదులు లేకుండా చేయాలి. దేవుని ప్లాన్ ఏంటంటే దేవునికి సంబంధించిన వాళ్ళు ఉండకూడదు. దేవుని ఆలోచన ఏంటి? దెయ్యానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉండకూడదు. అందుకని నరకం అన్నది దెయ్యాల కొరకు దేవుడు పెట్టాడు. కానీ దెయ్యాలతో ఏకీభించిన వారందరూ కూడా అందులోకి ఏమవుతున్నారు? అందులో పాలు పొందుతున్నారు. అది దేవునికి బాధ. మనుషుల కొరకు చేయలేదు హెల్ అన్నది. అది ఎవరి కొరకు చేసి? ఏంజెల్ కొరకు చేశాడు, దెయ్యాల కొరకు చేశాడు ఆయన. చాలా క్లియర్గా ఉందా? కాబట్టి ఇక్కడ ఈ 6వ అధ్యాయంలో మనం చూస్తాం అండి, ఆ మార్నింగ్ మొర్దెకై ఉరి తీయబడతాడు. ఆ విషయం మొర్దెకై కూడా తెలియదు, ఇశ్రాయేలీలు ఎవ్వరికి తెలియదు. 5వ అధ్యాయం నైట్ ఒక స్కెచ్ చేసేసారు, జెరూషాం పేరు అండి. ఆమె ఏమి స్కెచ్ చేసిందంటే 50 మూరలు ఉరికమ్ము. ఎంత పని పడుతుందో తెలుసు అది. 50 మూరలు ఒక ఏమంటే ఉరికమ్మం చేయాలంటే అంత ఈజీ కాదు. అది నైట్ అంతా పని చేస్తా అది ప్రిపేర్ అవుతుంది అది. ఇక మార్నింగ్ మొర్దెకైని ఉరి తీసిన తర్వాత హామానికి ఏమనిపించిందంటే, ఎస్తేర్ విందుకు వెళ్ళాడు 5వ అధ్యాయంలో. విందు చేసి వస్తుంటే పోయి మొర్దెకైనే చూస్తున్నాడు. వచ్చినప్పుడు వెళ్ళా ఇంటికి వచ్చి భార్యతో అంటాడు, విందుకు వెళ్ళాను, నేను రాజు తప్ప ఎవరు లేరు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా, నేను చాలా సంతోషంగా ఉంది. కానీ ఆ మొర్దెకైని చూసినప్పుడు మాత్రం రగిలిపోతుంది. ఇలాంటి చావు తెలివిలు ఇవ్వకూడదు భార్యలు. ఏం తెలివిచ్చింది తెలుసండి? అయితే నువ్వు రేపు పీస్ఫుల్గా ఉండాలి. రేపు నువ్వు వచ్చినప్పుడు నీలో ఈ మంట కనపడకూడదు, ఈ బాధ కనపడకూడదు, ఇటువంటి మాట నేను వినకుండా ఉండాలంటే చక్కని సలహా ఇచ్చింది సిస్టర్. ఈ నైట్ నువ్వు రాజుని కలిసి పర్మిషన్ తీసుకుని పొద్దున్న వాడిని తీసేసాయి అని చెప్పి, ఈయన ఇక్కడ ఊరి కంబానికి సంబంధించిన కార్యక్రమం అంతా చాలా చకచక అమ్మా ఆగాల మేఘాల మీద పనులు జరిగిపోతున్నాయి. ఆల్రెడీ రాజ్యంలో కూడా వెళ్ళిపోయింది అది వార్త. ఎందుకంటే హామాను ఏదంటే రాజు అది
కొట్టేయి ఇది ఉంగరం అంటాడు అంతే. ఇంకేం దానికి మళ్ళీ బిల్లు పెడతాం, పార్లమెంట్లో మాట్లాడతాం, తర్వాత సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం లేవు. మొర్దెకై ఏమంటే హామాన్ ఏదంటే రాజు అది కన్ఫర్మ్, అంత కాన్ఫిడెన్స్. అట్లాంటి స్థానం రాజు దగ్గర ఆయనకు ఉంది. కానీ ఇక్కడ ఒక దేవుని ఏమండి మిస్టరీ కనిపిస్తుంది. 6వ అధ్యాయంలో ఆయన కడుపు బాగా నిద్ర పట్టట్లేదు. అది రీజన్ కాదు. ఎందుకు నిద్ర పట్టట్లేదు ఆయనకంటే నిద్ర పట్టకుండా చేసిన దేవుడే. ఏమండి ఇక్కడ దేవుని ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. ఇంతవరకు దేవుడు చూస్తున్నాడు దేవుని ఇన్వాల్వ్మెంట్. రాజుకు నిద్ర పట్టలేదట. నిద్ర పట్టిన వాడు ఏం చేయాలి? ద్రాక్షరసం తాగాలి, లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు చేయాలి. ఇక్కడ ఉన్న మీకు నిద్ర పట్టినప్పుడు లేచి బైబిల్ చదవాలనే ఆలోచన పొరపాటున వస్తుంది. బైబిల్ చదివితే నిద్ర వస్తుంది. మామూలుగా ఇంటి నిద్ర వస్తుంది, అదొక దరిద్రం. ఆయన సమాచార గ్రంథాన్ని తెప్పించుకున్నట్ట. ఎన్ని ఉంటాయి? 127 దేశాలకు సంబంధించిన ఏమండి అందులో ఎలాంటి బుక్స్ ఉంటాయి, ఎలాంటి గ్రంథాలు ఉంటాయి. అందులో తెప్పిస్తే మరి గ్రంథం ఏమైనా చిన్నగా ఉంటాయి? అందులో ఎన్ని విషయాలు ఉంటాయి? మొర్దెకై చిన్న మ్యాటర్ అది. కరెక్ట్గా అదే ఓపెన్ అయిందట. అది చదువుతున్నాడు. అంతకుముందు ప్రత్యక్షంగా విన్నప్పుడు ఆయనకి ఏం రాలే. కానీ ఎప్పుడో జరిగింది చదువుతున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఎందుకు రాలే? మరి మొర్దెకైకి ఏదైనా చేయాలి కదా, నన్ను కాపాడాడని చెప్పి 2వ అధ్యాయంలో మొర్దెకై గురించి ఎందుకు ఆలోచించలేదంటే దేవుడు క్లోజ్ చేసేసాడు. ఒక విధంగా దేవుడు క్లోజ్ చేశాడు. ఇక్కడ మొర్దెకై కూడా ఏం ఫీల్ కాలే. ఒక రకంగా మొర్దెకైని కూడా దేవుడు ఏం చేశాడు? టెస్ట్ చేశాడు. రాజుకి ఎప్పుడైతే మొర్దెకై గురించి వింటున్నాడో అప్పుడు అడిగాడు, ఏమైనా జరిగిందంటే ఏం జరగలే. ఇంకొకటి ఏదైనా ప్లాన్ చేద్దాము అనుకున్న టైంలో ఒకటి చెప్తున్నాడు, హామాను బయట తిరుగుతున్నాడు అన్నాడు. ఒకసారి పీల్ అంటాడు లోపలికి. దేవుడు చూడండి ఆ టైంలో రాజు ఎలా మాట్లాడాలి. నన్ను చనిపోకుండా మొర్దెకై కాపాడాడు కాబట్టి మొర్దెకై గురించి ఏమన్నా ఆ మ్యాటర్ ఏం మాట్లాడలేదు రాజు. ఈవిడ వచ్చిన పని మర్చిపోయే విధంగా దేవుడు మాట్లాడాడు. వచ్చిన మ్యాటర్ ఏంటో మర్చిపోయాడు ఈయన. రాజు చెప్పాడు, నేను ఎవరినైనా గణపరచాలంటే ఏం చేయాలి? ఈ మ్యాటర్ మర్చిపోయి, నన్ను తప్ప రాజు ఎవరిని గణపరుస్తాడు? ఐ ఆమ్ ద కీ పర్సన్, ఐ ఆమ్ ఏ రైట్ హ్యాండ్, ఐ ఆమ్ ఏ బ్యాక్ బోన్ అని చెప్పి ఈయననే లోపలే ఎప్పటి నుంచో రాజుగారి గుర్రం ఎక్కాలని ఉంది, ఎప్పటి నుంచో రాజుగారి కిరీటం పెట్టుకోవాలని ఉంది, ఎప్పటి నుంచో అందరి చేత పొగిడించుకోవాలని ఉంది. కొందరు ఉంటే దొరద సాల్వ కప్పుకోవాలని ఉంది. ఎప్పుడు వస్తుంది అవకాశం అని చూస్తూ ఉన్నాడు. ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు రాజు గణపరిచే వ్యక్తి ఎలా ఉండాలి అనగానే పిడుగు లాంటి వార్త, గుండె బద్దలైపోయే వార్త, ఒక్కటి తక్కువ కాకుండా సమస్త మొర్దెకైకి చేశాను అన్నట్టు. ఫీజులు ఎగిరిపోయినాయి. సాధారణంగా లేడీసే ముసుగు కప్పుకోం చాలామంది, కానీ నేను ఏం చేశాడు తెలుసా? చూడండి, చదవండి. ముసుగు వేసుకుని 6వ అధ్యాయం అమ్మా చదవండి. ఆగండి మైక్లో చదవండి. తర్వాత మొర్దెకై రాజగుమ్మమునకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. అబ్బా, త్వరగా వెళ్ళిపోయి మరలా మన సిస్టర్ జరూస్ ఎవరు లేరు కదా ఇక్కడ, ఆమె మొత్తం మ్యాటర్ చెప్పాడు. ఆమె నోరు ఉంటుందా మళ్ళీ ప్రవచించేసింది, నువ్వు పెట్టుకున్నది ఎవరితో కాదు, యోధుడితో. నువ్వు జయం పొందవు, నువ్వు నశించిపోతావు అని ప్రవచించింది. 7వ అధ్యాయంలో అది నెరవేరటం మనం చూస్తాం. 5వ అధ్యాయంలో మళ్ళీ రాని ఎస్తేరు ఏం చెప్పలేదండి, సెకండ్ డే రమ్మని చెప్తుంది. సెకండ్ డే వచ్చినప్పుడు 3 సార్లు అనుకుంటాను, నీకు రాజ్యంలో సగం ఇచ్చేస్తాను.
మనమైతే మ్యాటర్ మర్చిపోయి అది అడిగేవాళ్ళం. హామాన్ ఏం చేశాడు? వచ్చిన పని మర్చిపోయాడు, వేరేది అడిగాడు. ఎస్తేరు మాత్రం చాప్టర్ 7లో మనం చూస్తాం. ఏం మాట్లాడుతుందంటే, ఏమని అడిగింది తెలుసండి? ఏం చెప్పలే. మొర్దెకై చేసింది, ఈ హామాన్ చేసిన విషయాలు ఏం మాట్లాడలే. ఒకే ఒక మాట చెప్పింది, నా జనులను, నన్ను, మా ప్రాణాలు కాపాడాలి. అది వస్తుంది అనమాట. నా జనులు, నా ప్రాణాలు కాపాడాలి. రాజుకి సర్రమందే, నీ ప్రాణం తీసేవాడు ఎవడవు? ఇలాంటి కార్యం చేసిన వాడెవడు? ఆ ధైర్యం ఎవడు? కానీ రాజుగారు మాట్లాడు. కానీ అప్పుడు మరలా అణుబాంబు లాంటి వార్త, 6వ అధ్యాయంలో పిడుగు లాంటి వార్త అయితే 7వ అధ్యాయంలో ఇంకది మటాస్. వెంటనే ఇంకా ముఖం చూడాలి ఏమైపోయిందో, భయక్రాంతుడు అయిపోయాడట. ఇంకా రాజుగారి కోపంతో బయటికి వెళ్ళిపోయి రాగానే ఈయన ఏం చేశాడు? మళ్ళీ రాజుగారికి ఎలాంటి తాట వచ్చింది? రాని నేను పాడు చేయాలనుకుంటా అంటాడు. వల్ల వెంటనే ముసుగు తీశారట వాళ్ళు. అప్పుడు ఒకటి చెప్తున్నాడు, వీడు ఆల్రెడీ ఇంటి ముందు మొర్దెకై కొరకు మిమ్మల్ని కాపాడాడు చూసారా? మళ్ళీ చూడండి, దానివల్ల రాజుకి ఇంకేమవుతుంది? ఈ విషయం చెప్పుకొని రాజుగారికి ఇంకా ఆయనకి ఎమోషనల్గా ఫీల్, దాని మీద తీసేయండి ఊరేని చెప్పాడు. అంతే. 7వ అధ్యాయంతో మొర్దెకై హామాన్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. 8వ అధ్యాయంలో మరలా ఎస్తేరు మరలా వస్తుంది, మరలా ఏడుస్తుంది, కాళ్ళు పట్టుకుంటుంది. ఈసారి ఏంటి అని రాజు అడిగినప్పుడు ఆ చట్టాన్ని రద్దు చేయాలి. ఆయన చట్టం రద్దు చేయడం కుదరదు, కానీ కొత్త చట్టం చేసుకోవడానికి మాత్రం ఛాన్స్ ఉందని చెప్పాడు. కానీ వెంటనే మొర్దెకై గారు ఫీల్డ్లోకి వచ్చేసాడు. అది ఎవరిచ్చిన పొజిషన్? అది వెంటనే రాజు చాప్టర్ 7లో మొర్దెకైకి ప్రమోషన్, ఉంగరం ఇచ్చేసాడు. నువ్వేం కొట్టుకుంటావు కొట్టుకున్నావు. చాప్టర్ 8లో ఇదంతా జరుగుతుంది. 9th ఏమండి ఆ శాసనం ఇంప్లిమెంట్ చేస్తారు. ఏదైతే మొర్దెకై సీల్ చేశాడో, ఏమండి 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అనేకులు యూదుల మతమును అవలంబించారట. లాస్ట్ 2 వర్సెస్ చదవండి. 8వ అధ్యాయంలో చివరి 2 వచనాలు ప్రార్థన చేసుకున్నాం, టైం అయిపోతుంది. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగను. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగను. అది శుభదినమని విందు చేసుకునరి. మరియు దేశజనులలో యూదుల ఎడల భయము కలిగను గనుక అనేకులు యూదుల మతము అవలంబించిరి. అనేకులు యూదుల మతము, ఎవరు వెళ్ళి ఎస్తేరు వెళ్ళి కానీ మొర్దెకై వెళ్ళి కానీ దేవుని గురించి చెప్పకుండానే ఇట్లాంటి కార్యాలు మన ప్రాంతంలో కూడా జరుగునుగాక. అంటే మన పక్షంగా దేవుడు ఉన్నాడు అన్నది ప్రజలు చూడగలిగినప్పుడు, అటువంటి పరిస్థితులు జరిగినప్పుడు, కలిగినప్పుడు తప్పకుండా వస్తారు. ఈ విషయాలు మనం వింటున్నామంటే ఇది జరగబోతుందని నేను నమ్ముతున్నాను. ఆమేన్. మొర్దెకై ఎలా ఉంటుంది చూడండి, ఆయన సెటప్ చూడండి. మామూలుగానే మనకి 6వ అధ్యాయంలో గుర్రం ఎక్కి కిరీటం పెట్టి అన్నీ పెట్టిన తర్వాత అది అయిపోయిన వెంటనే మరలా అన్నీ తీసి మళ్ళీ యూనిఫామ్ వేసేసుకున్నాడు ఆయన. మనమైతే తీస్తామా? ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మరలా వాచ్మెన్ లాగా ఉంటాడా? మళ్ళీ సేమ్ అక్కడ ఉంటాడు. కానీ ఇక్కడ ఈ డ్రెస్ ఊడిపోయేది కాదు, మిగతా వాళ్ళ డ్రెస్ ఊడదీసేది. ఆమేన్. చూడండి 15వ వచనం చూడండి, 8:15. అప్పుడు మొర్దెకై ఊదావర్ణమును, తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును, బంగారపు పెద్ద కిరీటమును, అవిసనారతో చేయబడిన ధూమ్రవర్ణము గల వస్త్రములను ధరించుకున్న వాడే రాజు సముఖము నుండి బయలుదేరను. అందు నిమిత్తము శూషణ పట్టణము ఆనందించి సంతోషముందెను. అందువలన ఎవరిని బట్టి? అంతకుముందు కనుక ఈయన అనుకున్న ప్లేస్లో ఈయన కూర్చుంటే ఫ్యామిలీ హ్యాపీ ఫీల్ అవుతుంది.
హల్లెలూయా. అప్పుడు ఒక ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆయనకు ఒక జాబ్ ఇచ్చాడు. ఫ్యామిలీ అంతా ఎలా ఉంటుంది, దగ్గరికి 1.5 year ఆయనకి జాబ్ లేదు. తర్వాత ప్రార్థన చేస్తే జాబ్ వచ్చింది. ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫీల్ అయ్యారు, దేవుడు ఈ కార్యం చేశాడు. అలా కాకుండా ఆయన ఒక మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ పెట్టాడు అనుకోండి, ఎన్ని ఫ్యామిలీస్ ఆనందిస్తాయి? ఎంతమంది ఉంటారండి అందులో వర్కర్స్? 10 మంది ఉంటారా? 10 లక్షల మంది పైన ఉంటారు వరల్డ్ వైడ్గా. ఇప్పుడు దానివలన ఎన్నో కుటుంబాలు, ఇక్కడ దేవుడు మనకిచ్చే స్థానం అన్నది అది ఒక దేశానికి అప్పుడున్న మొర్దెకై టైంలో కేవలం 127 స్థానాల్లో ఉన్న యూదులకు మాత్రమే కదా, మిగతా వాళ్ళు కాదు. కానీ ఈరోజు మనకిచ్చే దేవుడిచ్చే స్థానం అది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, ఎంటైర్ గ్లోబ్. ఆమేన్. అందుకని ఆ రోజు అబ్రాహాంతో దేవుడు సమస్త జనులు అన్నాడా? ఏమన్నాడండి? అక్కడ డిఫరెన్స్ లేదు, సమస్త జనులకు అంటాడు ఆయన. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆశీర్వాదం పొందడం చాలా ఈజీ, కానీ ఆశీర్వాదకరంగా ఉండటం చాలా కష్టం. తినటం చాలా ఈజీ, వండటం చాలా కష్టం. స్టేజీ ఎక్కడం చాలా ఈజీ, స్టేజీ కట్టడం చాలా. నిజమైన సేవకుడు అంటే స్టేజీ కట్టాలి, స్టేజ్ ఎక్కడం కాదు. ఒక ఆయన దైవజనుడు ఆయన గురించి విన్నప్పుడు లింగి కట్టుకుని టవల్ కట్టుకుని చేస్తాడు. ఎవడీయడానికి చూస్తే ఆయనే మెయిన్ పాస్టర్. ఏంటి సార్ మీరేంటంటే, నువ్వు స్టేజ్ మీద చూసావు కానీ ఇక్కడ కూడా చూడాలరా నువ్వు అన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం చదవని చెప్పాడు. ఏముందండి? యోహాను సువార్త చాప్టర్ 13 యేసుప్రభు వారు కాళ్ళు కడిగిన సందర్భం ఉంది అక్కడ. అలాంటి అధ్యాయం మిస్ అయ్యానేమో అనుకుంటాను నేను. 13 కరెక్టేనమ్మా? ఓకే. కాబట్టి ఈ మొర్దెకై విషయంలో మనం చూస్తున్నాం, ఈ స్థానం ఎవరిచ్చారు? దేవుడిచ్చిన స్థానం. ఫైనల్ వర్సెస్ చదివి మనం ప్రార్థన చేసుకుందాం. లాస్ట్ చాప్టర్ 10 verses 3. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించేవాడును, యూదులలో గొప్పవాడనై తన దేశస్థులలో చాలా మందికి ఇష్టడుగా ఉండెను. అంతకుముందు ఐగుప్తులో యోసేపు గవర్నర్గా ఉన్నాడు ఏమండి, నెహెమియా గవర్నర్గా ఉన్నాడు, ఎజ్రా సో డానియేల్ ఏమండి, ముగ్గురు ప్రధానులో ఒక ప్రధాని. కానీ ఈ మొర్దెకై ప్రైమ్ మినిస్టర్ అంటే ఈ మాట ఎవరి గురించి రాయబడలే. అన్య దేశాల్లో ఉన్న చాలామంది ఇశ్రాయేలీలు వెళ్ళారు. అందులో దానియేలు ఉన్నాడు, షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, ఏమంటే ఎజ్రా ఉన్నాడు, తర్వాత నెహెమియా ఉన్నాడు. వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ మొర్దెకైకి ఇచ్చిన స్థానం ఇస్ డిఫరెంట్. వాళ్ళు ఒక అద్భుతమైన స్థాయిలో అప్పుడున్న ప్రభుత్వాలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. ఏమండి, వీళ్ళందరూ కూడా దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన స్థానాల్లో కూర్చున్నారు. కాబట్టి ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేసే ప్లేసెస్ కాదు, మనం ఎక్స్పెక్ట్ చేసే థింగ్స్ కాదు, మన విషయంలో ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా అయిపోయినాయి. దానికి సంబంధించిన ఏమండి జీవో కూడా ఉంది. వెళ్ళి మనం ఏం చేయాలి? జీవో తెచ్చుకోవాలి. హల్లెలూయా. అందుకని మనకి వాగ్దానంలో ఉన్నవి గనుక అంటే ఏంటి? అలా రెడీ ఉన్నాయి, కానీ దానికి ప్రాసెస్ ఉంది. కొన్నిటిని సహించాలి, కొన్నిటిని కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తాం, మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాలి. సువర్ణమా మట్టా ఇదేంటో అన్నది ప్రూవ్ కావాలి, కొన్నిటిని జయించాలి. ఇవన్నీ కూడా మొర్దెకై లైఫ్లో జరిగిపోయాయి. అది చిన్న మనకి 3, 4, 5 ఇవి టఫ్
ఎక్స్పీరియన్సెస్ ఎవరికి? మొర్దెకైకి. కానీ ఎక్కడ కూడా మొర్దెకైతో దేవుడు మాట్లాడలేదు, ఎస్తేరుతో కూడా దేవుడు మాట్లాడలేదు. కానీ వాళ్ళ ఫెయిత్ అంతా దేని మీద ఉంది? ఎక్కడ దేవుడు కనపడలేదు, ప్రవక్తలు కూడా పంపించలేదు. ఇంకా ఎజ్రా టైంలో ప్రవక్తలు ఉన్నారు, నెహెమ్యా టైంలో కూడా ఉన్నారు, ఎజ్రా ఉన్నాడు. కానీ మొర్దెకై టైంలో, ఎస్తేరు టైంలో, మరలా మీరు దానియేలు టైంలో శద్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు, ఒక తోడు ఉంది వాళ్ళకి. మొర్దెకైకి ఎవరు లేరు, ఎస్తేరు తప్ప ఫిజికల్గా. కానీ ఆ థాట్, ఆ మైండ్ సెట్, అది చూస్తున్నప్పుడు ఈరోజు మనకు కూడా అటువంటి మనసు ఉందా? ఆ పరిస్థితిని ఎలా డీల్ చేశాడు, ఆ నడిపింపు, ఆ ప్రేరేపణ ఎవరిచ్చి ఉంటారు? అండర్ గాడ్స్ డైరెక్షన్. ఆమేన్. కాబట్టి మనం కూడా దేవుడు సిద్ధపరిచే స్థానానికి వెళ్ళాలంటే మనది ఒక డివైన్ వే ఉంటుంది. మరి ఆ వేలో మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, నాకు తెలుసు నేను ఉన్నా. చాలా జరిగినాయి జయించవలసినవి, అదొక పోరాటం అది. కానీ మనకి అన్నిట్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇది ఒక్కటి గుర్తు చేసి ప్రార్థన చేస్తాడు. సౌలు రాజు అవడం ఇశ్రాయేల్ యొక్క అభిష్టం. అది ఏమండి, ఇశ్రాయేల్ కోరికను బట్టి సౌలు రాజు అయ్యాడు. 9వ అధ్యాయంలో కలిసాడు, 10వ అధ్యాయంలో పట్టాభిషేకం అయిపోయింది, అభిషేకం అయిపోయింది. 11వ అధ్యాయంలో పట్టాభిషేకం అయిపోయింది, లాస్ట్ వచనంలో ఉంటుంది, 11th ఎండింగ్లో. 10వ అధ్యాయం మొదటి వచనంలో అభిషేకం, 11వ అధ్యాయము ఎండింగ్లో 1 శామ్యుయల్ 11 ఎండింగ్లో పట్టాభిషేకం అని ఉంటుంది. అమ్మా ఉందా? అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ 10th ఫస్ట్ వర్సెస్లో అభిషేకం ఉంటుంది. రాజు అయిపోయాడు వితిన్ ఏమండి డేస్లో. కానీ దావీదు విషయానికి వస్తే అభిషేకం 16లో, 17లో గొలియాత్, 18లో సౌలు ఈట. ఈయనకి 2 మెలోడీలు ఉన్నాయి, పెళ్ళి కూడా అప్పుడైంది, పొలుగు కూడా అప్పుడు వచ్చింది. ఎక్కడ 16 రాజు అయింది ఎప్పుడు? 2 సమూయేల్ చాప్టర్ 2 హెబ్రోన్లో అవుతాడు ఫస్ట్ రాజు. అమ్మా 1 సమూయేల్ 31 అధ్యాయాలు, 16 ఎక్కడ, 31 ఎక్కడ? ఈ పీరియడ్ ఎన్ని టార్చర్లు ఆయన. దేవుడు ఆయన కొరకు ఆ ప్లేస్ ఎలాంటి తెలుసా? సూర్యుడు నిలిచి ఉండే వరకు ప్లేస్ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనకి దేవుడు సిద్ధపరిచిన స్థానంలో మనం అందరం కూడా ఉందుముగాక. అందరు లేచి నిలబడదాం ప్రభు సన్నిధిలో. మొర్దెకై యుద్ధాలు చేయలేదు, కానీ కనపడని అప్పుడున్న శక్తులు ఏవైతున్నాయి వాటితో ఆయన యుద్ధం చేశాడు. లైక్ ఎ వారియర్. హామానులో ఉండి ప్రేరేపిస్తున్న శక్తుల మీద విజయాన్ని పొందాడు. ఆయన ఫాలోవర్, దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి వెంబడించాడు. ఆయన ఆరాధించినట్లుగా బైబిల్లో లేదు, కానీ అప్పుడున్న ఇశ్రాయేల్ అందరూ ఆయన పర్సనల్గా ఆరాధించేవాడు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఆరాధించే విధంగా ఒక ఫెస్టివల్, అంత ముందున్న ఫెస్టివల్స్ అన్ని దేవుడు నియమించినాయి. పస్కా పండుగ అయినా, పర్ణశాలల పండుగ అయినా, ఇవన్నీ దేవుడు చెప్పినాయి. కానీ ఒకే ఒక పండుగ ఈరోజు ఇశ్రాయేల్ చేయగలుగుతున్నారు, పూరీం. అది బికాజ్ ఆఫ్ రీజన్ మొర్దెకై. ఒక పండుగ వాతావరణాన్ని ఆ దేశంలో, అన్య దేశంలో ఇశ్రాయేలీలు కలిగించిన వ్యక్తి ఆయన. ఈరోజు మన విషయంలో కూడా దేవుడు అటువంటి ఉన్నత తలంపులు కలిగి ఉన్నాడు. అది కేవలం ఇశ్రాయేల్కి సంబంధించిన స్టోరీ అది. కానీ ఈరోజు మన జీవితాల్లో దేవుడిచ్చే ప్రతి స్థానం ఇప్పుడున్న తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నది దేవుని ఉద్దేశం. దాని కొరకు ఆయన ఎప్పుడూ ఆలోచించాడు. ప్రతి తరంలో కొందరిని చూస్తున్నాడు ఆయన. ఆ టైంలో మొర్దెకై దొరికాడు.
ఎక్కడ ఉన్నాడు అన్నది మ్యాటర్ కాదు, ఏ పరిస్థితిలో ఉన్నాడు అన్నది దేవుడు చూడట్లేదు. దేవుని స్పృహ ఆయనకుంది. దేవుడు ఏం చేయగలడు? ఎస్తేరుతో చెప్పాడు, నువ్వు సైలెంట్గా ఉన్నా, దేవుడు సైలెంట్గా ఉండడు. మా విషయం ఆయన ఏదో చేస్తాడు. ఎందుకంటే ఆయన తెలుసు, ఆయన యూదుల్లాగా జీవించాడు. ఎందుకు ఆ కాన్ఫిడెన్స్ అంటే అప్పుడున్న వాళ్ళు ఆయన చెప్పుకోలేదు. అది నియమం. ఈరోజు ఎంతమంది కలిగి ఉన్నారు? అలాంటి వారితోనే దేవుడు ఏదైనా చేయగలడు. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడు, మీకు వందనాలు. ఆయన మొర్దెకై ఒక స్లేవ్గా ఉన్నప్పటికీ తనకి ఏదైతే అనుకున్నాడో అది కోరుకోవాలో అట్లాంటి అవకాశాలు ఉన్నప్పటికీ వేటిని వినియోగించుకోకుండా మీరు ఆయన కొరకు ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఒక స్థానాన్ని సిద్ధపరచారనే గ్రహింపుతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని ఆ స్థానానికి వెళ్ళగలిగాడు. ఈరోజు మేము కూడా ప్రభు మేము అలాంటి స్థితిలో మేము లేము, బానిసలుగా మేము లేము. ఇంకా మెరుగైన స్థితిలో మమ్మల్ని ఉంచాము. బానిస స్థితిలో ఉన్న వ్యక్తిగా మనసు ఉన్నప్పుడు మీ ద్వారా ఎన్నో మేలులు పొందిన మేము ఎటువంటి మనసు కలిగి ఉండాలో మొర్దెకై ద్వారా మేము ప్రేరేపించబడి జీవించినట్లుగా మమ్మల్ని దీవించమని ఇప్పుడున్న నాయన తండ్రి, ఆ రోజు మొర్దెకై ద్వారా ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులతో మీరు ఎలాగా ఏం చేశారో రాయబడింది. ఈరోజు మేము నాయన మీ బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్న శక్తులతో ఏం చేయాలో ఆలోచన మాకు అనుగ్రహించండి. మీ బిడ్డలు మిమ్మల్ని మహిమపరచాలి. అనేకులు మీ దగ్గర రావాలి. ప్రతి మోకాలు మీ నామలు వంగాలి. ప్రతి నాలుక మీరే దేవుడు ప్రభుని ఒప్పుకోవాలి. అటువంటి కృప మాకు అనుగ్రహించడానికి ప్రభు మీరు ఇష్టపడుతున్నందుకు వందనాలు. ఆ రీతి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని మీకు అప్పగిస్తూ విన్న వాక్యాన్ని మీ బిడ్డల హృదయాల్లో స్థిరపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.